మన్సూర్ అలీ షా ఇప్పుడు ఈ పేరు పాకిస్తాన్ భారతదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. మన్సూర్ అలీ షా పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఖ్వాజీ ఫయాజ్ ఈసా పదవీ కాలం అక్టోబర్లో ముగియనుంది. తదుపరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మన్సూర్ అలీ షా బాధ్యతలు చేపట్టున్నారు. ఇదే పాకిస్తాన్ అధికార పార్టీ PMLNను, ఆ దేశ మిలిటరీని, భారత్ను కలవరపెడుతోంది. అసలే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పులు చెల్లించడానికి, ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇస్లామాబాద్ ముప్పు తిప్పలు పడుతోంది. ఈ తరుణంలో అలీ షా పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే ఆ దేశంలో ఏం జరగబోతోంది? దీనికి భారత్ ఎందుకు ఆందోళనకు గురవుతోంది? పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి అడుగులు వేయనుంది? వాట్ ది స్టోరీ? పాక్ ప్రభుత్వాన్ని మిలిటరీ కూల్చేయనుందా? పాక్లో మిలిటరీ పాలన వస్తే భారత్కు ముప్పు తప్పదా? కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదం పెరుగుతుందా? పొరుగు దేశం పాకిస్తాన్ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశం తీవ్ర గందరగోళంలో పడింది. పాకిస్తాన్ దివాలా అంచున కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో సైన్యం మరోసారి దేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకునేందుకు ప్లాన్ వేసిందా అన్న చర్చ జోరుగానే సాగుతోంది. నిజానికి కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు పూర్తయింది. ఈ యుద్ధంలో భారత్ గణనీయమైన విజయాన్ని సాధించింది. అయితే పాకిస్తాన్కు మాత్రం ఈ యుద్ధం అవమానకరమైన ఓటమిని అందించింది. ఈ యుద్ధం దేశాన్ని మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం నిస్సహాయంగా మారింది. దీంతో దేశంలో మళ్లీ మిలిటరీ పాలన వస్తుందా అంటూ పాకిస్తానీయులు చర్చించుకుంటున్నారు. అయితే ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది అంటే, పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక, రాజ్యాంగ, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితులే చారిత్రాత్మక సైనిక జోక్యానికి మిలిటరీని ఆహ్వానించే ముప్పు పొంచి ఉంది. అంతేకాదు, ప్రస్తుతం పాకిస్తాన్లో అధికార మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. గతంలో కేవలం 17 గంటల్లోనే నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టి జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఎందుకు ఆర్మీ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది అంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ కోసం $1500 కోట్ల ఇస్లామాబాద్ చెల్లించాల్సి ఉంది. అయితే $1500 కోట్ల రీషెడ్యూల్ చేయమని బీజింగ్ ను ఇస్లామాబాద్ అభ్యర్థించింది. ఈ విషయమై పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి మొహమ్మద్ ఔరంగజేబ్, ఇంధన శాఖ మంత్రి సర్దార్ లగారి చైనాలో పర్యటించారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. చైనా రుణ చెల్లింపుల్ని పొడిగించేందుకు అంగీకరించిందా, వడ్డీ రేట్లను తగ్గించిందా అన్నది మాత్రం ఇరువురు మంత్రులు చెప్పడం లేదు. కానీ పాకిస్తాన్ పై బకాయిల చెల్లింపుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణాల రీషెడ్యూల్ కు చైనా అంగీకరించకపోతే షహబాజ్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. ప్రభుత్వం గడవాలంటే పాకిస్తాన్ రుణాలు తీసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆశలన్నీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF బోర్డు మీటింగ్ పైనే పెట్టుకుంది. అయితే ఇస్లామాబాద్ కు IMF రుణాలనిచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్యలు ఉన్నాయి. రుణాలను పాకిస్తాన్ పొందాలంటే IMF సూచించిన సంస్కరణల్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఇది ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు ఛాన్స్ ఉంది. ఈ పరిణామాలు ఆర్మీ నిశితంగా పరిశీలిస్తోంది. మరోవైపు రాజకీయంగా PTI నేతృత్వంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనల్ని అడ్డుకునేందుకు ఇప్పటికే పంజాబ్, ఇస్లామాబాద్లో 144 సెక్షన్ ప్రభుత్వం విధించింది. PTI మునుపెన్నడూ లేనంతగా ఆందోళనలు జరిపేందుకు ముందుకొచ్చింది. ఈ విషయమై ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. PTI ఆర్మీ మధ్య విభేదాలను సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అయూబ్ ఆరోపించారు. దేశంలో రాజకీయ అస్థిరతను పెంచేందుకు షహబాజ్ యత్నిస్తున్నట్టు విమర్శించారు. తన బావ నవాజ్ షరీఫ్ కు కొన్ని శక్తులు ద్రోహం చేశాయని పంజాబ్ సీఎం మరియం నవాజ్ భర్త మొహమ్మద్ సఫ్తర్ ఆరోపించారు. నిజానికి ఎన్నికల ముందు వరకు నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా షహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. సఫ్తర్ వ్యాఖ్యలతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసింది. రాజ్యాంగ పరంగా కూడా పాక్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం అక్టోబర్తో ముగియనుంది. ఆయన వారసుడిగా జస్టిస్ మన్సూర్ అలీ షా రానున్నారు. అయితే అలీ షా PTI అనుకూలుడిగా పేరుంది. సో PTI సభ్యుల పునరుద్ధరణకు అనుకూలమైన తీర్పులు, వివిధ కేసుల్లో PTI నేతలకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్ అలీ షాతో ప్రభుత్వానికి, మిలిటరీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTIకి మళ్లీ ఊపిరిపోయొచ్చు. ఈ విషయంలోనే సైన్యం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వారం రోజుల క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయంగా అత్యంత చురుకైన న్యాయస్థానం ఉందని ఆయన చెప్పారు.
సో 1988 నుంచి పాకిస్తాన్ సైన్యం తమకు అనుకూల నాయకులకు అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మిలిటరీ మద్దతిస్తోంది. అలీ షా రాకతో ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉంది. నిజానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఎంపీల సంఖ్య అత్యధికంగా ఉంది. కానీ అధికారం మాత్రం PLMN చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేపట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామాలు భారత్ కు కూడా సవాలుగా మారుతున్నాయి. ఇటీవల కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. 2019 నుంచి దాదాపు కశ్మీర్ ప్రశాంతంగా మారింది. కానీ మళ్లీ ఇప్పుడు ఉగ్రముప్పు పెరిగింది. ఇటీవల దోడా జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్టు ఆర్మీకి సమాచారం అందింది. డోడా జిల్లా దక్షిణ జమ్మూ కశ్మీర్ లో ఉంది. సైన్యం అక్కడికి చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 4 భారత సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స పొందుతూ వారు వీరమరణం పొందారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుసంధానంగా ఉన్న ఉగ్రవాదులు ఈ దాడులు జరిపినట్టు నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు జూలై 8న కతువా జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 26న 3 టెర్రరిస్టుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. ఒక పోలీసుకు గాయాలయ్యాయి. జూన్ 24న జరిగిన ఎన్కౌంటర్లో 2 సైనికులు మృతి చెందారు. జూన్ 16న కాల్పుల్లో టెర్రరిస్టు హతమయ్యాడు. జూన్ 9న బస్సుపై టెర్రరిస్టులు దాడులు చేశారు. ఈ ఘటనలో 9 మంది పర్యాటకులు మృతి చెందారు. మే 4న జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రమవుతున్న సంకేతాలు ఇస్తున్నాయి. వీరంతా సరిహద్దును దాటి వచ్చిన వారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు కశ్మీర్ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూపై పడగ విప్పారు. ఇటీవల ఉగ్రదాడుల్లో ఏకంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 52 మంది భద్రతా దళాలకు చెందిన వారే ఉన్నారు. ఉగ్రవాదుల్ని ఇప్పటికీ పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ప్రధానంగా సరిహద్దులను దాటి వస్తున్నారంటే ఆర్మీ సహకారం లేకుండా అసాధ్యం. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాలకులు, ఆర్మీ మాత్రం ఉగ్రవాదాన్ని వదిలేయడం లేదు. ఇటీవలి కాలంలో టెర్రర్ లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ యాక్టివేట్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. వారి లక్ష్యం జమ్మూ కాశ్మీర్లో రక్తం ఏరులై పారించడమే. ఒకవేళ పాకిస్తాన్లో మిలిటరీ పాలన వస్తే మాత్రం ఈ ఉగ్రవాద కార్యకలాపాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నిజానికి పాకిస్తాన్కు నేరుగా భారత్తో తలపడే శక్తి లేదు. అందుకే ఈ దొడ్డిదారిని ఎంచుకుని ఉగ్రవాదుల్ని కశ్మీర్పై ఉసుగొల్పుతోంది. పాకిస్తాన్ పాలకులంతా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన వారే. అదే మిలిటరీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు మరిన్ని నిధులిచ్చే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్లో మిలిటరీ పాలన వస్తే కశ్మీర్లో ఉగ్రవాదం పేట్రేగిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ పరిణామాలు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, రాజ్యాంగ సంక్షోభం భారత్కు తలనొప్పిగా మారుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అలీ షా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ తాజా పరిణామాలను మాత్రం భారత్ నిశ్చితంగా పరిశీలిస్తోంది. పాక్లో ఆర్మీ తిరుగుబాటు చేస్తే మాత్రం భారత్ సరిహద్దులో మరింతగా భద్రతా దళాల్ని మోహరించే అవకాశం ఉంది. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కానుంది.